నువ్వు దేవుని పోలికలో ఉన్నావు అని చెప్పండి. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పండి. కేవలం ఇక్కడున్న వారే కాదు, మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ మాట చెప్తున్నాను. మీరు క్రైస్తవులు అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, వాక్యమును నమ్మిండొచ్చు, నమ్మకపోయిండొచ్చు, ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరిస్తూ ఉండొచ్చు, అనుసరించకుండా ఉండొచ్చు. అయినా కానీ మీతో కూడా నేను ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను. ఏమిటి? స్పష్టమైన మాట, దేవుని వాక్యం చెప్పే మాట. ఏంటి అని అంటే, మీరు దేవుని స్వరూపములోను దేవుని పోలిక చొప్పున చేయబడినటువంటి మనుష్యులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి 5 రకాలైనటువంటి ఆశీర్వాదముతో కూడిన వాగ్దానములను, లేకపోతే వాగ్దానముతో కూడినటువంటి బాధ్యతను ఇచ్చాడు. ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. మారినటువంటి పాపము వలన వచ్చిన జీతమైనటువంటి మరణాన్ని చంపటానికి సిలువను ప్రభువైన యేసుక్రీస్తు, ది సఫరింగ్ సర్వెంట్ ఆఫ్ ఐజాయా 53, ఆఫ్ ఐజాయా 42 as we said, ఐజాయా 49, లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి ఈ సేవకుడు, ఈ యూదుల రాజు చేసినటువంటి యుద్ధం నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. ఒక మాట బైబిల్లో నుండి చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ వారపు ఊరేగింపును మనం ప్రారంభించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్యము దూతల చేత, పరిశుద్ధుల చేత, నీ బిడ్డలైనటువంటి మా చేత స్తుతింపబడుతున్నటువంటి మా రాజా, మా గొప్ప దేవ, ఇదిగో నాయనా 2000 సంవత్సరాల క్రితం మీరు యెరూషలేం మహానగరములో జయప్రవేశము చేసిన సంఘటనను మేము జ్ఞాపకం చేసుకుంటూ సెంటినరీ ట్రినిటీ బ్యాప్టిస్ట్ సంఘం, సండే స్కూల్ బిడ్డలు, టీచర్స్, పెద్దలు, స్త్రీలు, యవనస్తులు ఊరేగింపుగా హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, నాయనా ఈ ఊరేగింపులో మీరు తోడుగా ఉండండి. నిజంగా నీ రాజ్యము వచ్చి ఉన్నది కాబట్టి ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు. నీవు రాజుగా, ప్రభువుగా మమ్మల్ని ఏలమని, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవిత తీరమునా నా పజయ పారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు. నా జీవిత తీరమునా నా పజయ పారమునా నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలు కావిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ
ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నా. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక వైభవులు విడిచిపెట్టి తను తాను రిక్తుడిగా చేసుకొని దాసుని స్వరూపం దాల్చి ఈ లోకములో నరావతారిగా ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మానవాళి పాపముల కొరకై కల్వరి సిల్వలో మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఊరేగింపుగా వెలుస్తూ ఉన్నారని. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము మహానగరములో మతలాది వారపు దినమున జయప్రవేశం చేసిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రీతిగా హోసన్నా అనే మాటకు సర్వోన్నతమైన స్థలములలో జయము కలుగును కాక. యేసు ప్రభు రారాజుగా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు జన్మపాపి, కర్మపాపి. మానవుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపులమైన మన కొరకు ఏ పాపము లేని ఆయన, నిష్కలంకుడు నిర్దోషి అయిన ఆయన కల్వరి సిలువలో మన కొరకు బలియాగముగా సమర్పించుకొని 3వ దినమున మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. యేసు ప్రభువును నమ్మండి, యేసు ప్రభువునందు విశ్వసించండి. యేసు ప్రభు సెలవిచ్చాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరినో రానేరడని ప్రభు సెలవిచ్చాడు. కనుక నేడు అనే సమయం ఉండగానే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, యేసు ప్రభును రక్షకుడిగా స్వీకరిద్దాం. దేవాది దేవుడు మిమ్మల్ందరినీ దీవించును గాక. ఆమేన్. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా. ఈ మతలాది వారపు దినమున 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుంచి భూలోకానికి వచ్చి ఆయన యెరూషలేములో జయప్రవేశం చేసిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ పాటలు పట్టుకొని హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చేవారు స్తుతింపబడును గాక అని కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నా. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన లాంటి దేవుడు వేరొకరు లేరు. బైబిల్ సెలవిస్తూ ఉంది,
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు ఆయన. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త పిల్లారా నా యొక్క మీకు విశ్రాంతినిస్తానంటున్నటువంటి దేవుడు ఆయన కల్వరి స్వర పిల్లగా బలియాగముగా సమర్పించుకొని 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి యుగ యుగములకు సజీవుడుగా ఉన్న దేవుడు. ఆయన తిరిగి లోకానికి రారాజుగా రానయ్యున్నటువంటి గొప్ప దేవుడు. యేసు ప్రభువును నమ్మండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. తాను ఎందరు అంగీకరించుదరో అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడిన. దేవుని నమ్ముకునండి, దేవుని మిమ్మల్ని దీవించుగాక.